దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రజలారా, రోజుకి మనం ఎన్ని పూటలు తింటాం? సడన్ గా ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? చెప్పండి, ఎన్ని పూటలు తింటాం? 3 పూటలు తింటా. నేనైతే 2 పూటలు తింటా. ఇంకొకళ్ళు 4 పూటలు తింటారు, ఇంకొకళ్ళు 3 పూటలు తింటారు. ఈ కిటికీ వేసేయండి, ఈ కిటికీ ఆ కిటికీ వేసేయండి, ఇది కూడా వేసేయండి. కొద్దిగా ప్రశాంతంగా ఉంది. మనము మనుషులంగా జనరల్ గా ఏ మనిషి అయినా 3 పూటలు తింటాడు కదా, 3 పూటలు తింటాడు. శరీరానికి 3 పూటలు తినకపోతే, 1 పూట తినకపోయినా, శరీరానికి 1 పూట ఆహారం ఇవ్వకపోయినా ఏమవుతుందండి? నీరసమైపోతాం, బలహీన పడిపోతుంటాం. కనుక మనము 3 పూటలు తింటేనే చాలా చక్కగా ఆరోగ్యకరంగా ఉంటాం. ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఆహారము తినకుండా ఎన్ని రోజులు బ్రతకగలడు ఒక మనిషి? చెప్పాలి. భోజనం చేయకుండా ఒక మనిషి ఎన్ని రోజులు బ్రతకగలడు? 3 రోజుల, 4 రోజుల, ఎన్ని రోజులు? మరి 40 days ఫాస్టింగ్స్ ఇవన్నీ చేస్తారుగా, మరి అది వేరు, అది దేవుడిచ్చే శక్తి. జనరల్ గా ఒక మనిషి ఫాస్టింగ్స్ లేకుండా, ప్రార్థన లేకుండా, ఒక మనిషి భోజనం చేయకుండా ఎన్ని రోజులు బ్రతుకుతాడు అనంటే మనందరికి తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్ అనగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి విడిపోకముందు బైఫర్కేషన్, అంతే కదా, అది జరగకముందు ఈ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుంది? తమిళనాడులో ఏకమై ఉంది. అప్పటికి ఆంధ్ర లేదు. కేసీఆర్ ఎలాగైతే తెలంగాణ కావాలని ఉద్యమం చేశాడో, అప్పట్లో కూడా తమిళనాడు నుంచి ఆంధ్ర రాష్ట్రం సపరేట్ కావాలని ఒక వ్యక్తి ఉద్యమం చేశాడు. ఎవడు చెప్పండి? పొట్టి శ్రీరాములు, తెలుసు కదా, పొట్టి శ్రీరాములు. ఆయన నిరాహార దీక్ష చేశాడు. మాకు సపరేట్ రాష్ట్రం, సొంత రాష్ట్రం ఆంధ్ర, తెలుగు మాట్లాడే వారందరికీ మాకు ఈ తమిళల నుంచి మాకు విడుదల కావాలి, ద్రవిడ్ల నుంచి మాకు విడుదల కావాలని చెప్పి నిరాహార దీక్ష చేశాడు. ఎన్ని రోజులు చేశాడు? ఐడియా ఉందా? పచ్చి నీళ్లు ముట్టలేదు, భోజనం చేయలేదు. ఎన్ని రోజులు? 58 రోజులు. ఎన్ని రోజులు అండి? 58 రోజులు ఆయన నిరాహార దీక్ష చేశాడు. ఎప్పటి నుంచి అంటే డేటు అక్టోబర్ 19, 1952 సంవత్సరములో అక్టోబర్ 19 ప్రారంభించాడు, డిసెంబర్ 15 ముగించాడు. ముగించి డిసెంబర్ 15కి రోజున ఆయన చనిపోవడం జరిగింది. అంటే 58 రోజులు ఆ వ్యక్తి ఆహారం లేకుండా బ్రతికాడు. తర్వాత చనిపోయాడు. అంటే ఒక వ్యక్తి 58 days ఆయనను బట్టి చూస్తే, ఉదాహరణ తీసుకుంటే 58 రోజులు తిండి లేక బ్రతకగలడు. ఇది మనకు అర్థమైంది. ఇప్పుడు ఇది అంతా ఎందుకు చెప్తున్నారండి అని అంటారేమో. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, బైబుల్లో మనకు వ్యక్తి కనపడతాడు. ఆ వ్యక్తి అంట 1 పూట కూటి కోసము ఏమన్నాడైనా, ఈ కూర నేను తినకపోతే నేను చచ్చిపోతాను. నా వాయిస్ కొంచెం మెన్స్, ఎందుకు ఉన్నది ఉన్నట్టు సడన్ గా తక్కువ చేస్తారు? స్తోత్రం, హల్లెలూయా. ఓకే, ఏమన్నాడు ఆ వ్యక్తి? రే తమ్ముడు, ఈ ఎర్రని కూర నాకు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను. అప్పటికి ఎన్ని పూటలు తినలేదాయన? 1 పూటనే. టైం అయింది అంతే. ఆ 1 పూటకి ఏమన్నాడు? నేను చచ్చిపోతా. ఇప్పుడు ఈ వ్యక్తి ఎన్ని రోజులకు చనిపోయాడు? 58 రోజులకు చనిపోయాడు. ఈరోజు దేవుని ప్రజలారా, ఆ వ్యక్తి పేరేంటి చెప్పండి? ఏశావు. ఏశావు లాంటి వారు ఎవరైనా ఉన్నారేమో మీలో జాగ్రత్తగా చూచుకొనుడి అని హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము తీయండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చూచుకొనుడి. విసర్జించబడను. ఇప్పుడు ఏమన్నంట? 1 పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్న ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి ఎవరైనా మీలో ఉన్నారేమో జాగ్రత్తగా చూచుకొనుడి. ఈరోజు దేవుడు ఈ సందేశాన్ని మనకి ఇస్తున్న విషయం ఏమిటంటే, మనకు ఒక
ప్రేమపూర్వకమైన హెచ్చరికను దేవుడిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే ఏశావు వంటి భ్రష్టుడు, వ్యభిచారి మీలో. ఈ వాక్యం వింటున్నా, బైబిల్ చదువుతున్నా క్రైస్తవ సమాజంలో ఎవరైనా ఏశావు వంటి వారు ఉన్నారేమో జాగ్రత్తగా చూసుకొనిడి అంటున్నాడు. అంతేకాదు ఆయన గురించి చెబుతూ ఏశావు అంట ఆ తర్వాత రియలైజ్ అయ్యాడంట, ఆ తర్వాత చేసిన తప్పును గ్రహించాడంట. గ్రహించి అప్పుడు కన్నీరు పెట్టి ఏడిచి దేవుని దగ్గర పశ్చాత్తాపం పొందుతూ కృప పొందుకోవాలని ఏడిస్తే దేవుడు అన్నాడు, మారు మనస్సు పొంద నవకాశము లేక విసర్జించబడెను. చూడండి, చేయాల్సిన తప్పు చేశాడు, తర్వాత ఏడ్చాడు, కానీ ప్రయోజనం లేదు. ఈరోజు దేవుని ప్రజలారా, మన జీవితంలో కూడా ఏశావు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం కూడా కొన్నిసార్లు తప్పిదాలు, పాపాలు చేస్తుంటాం, ఘోరాలు చేస్తుంటాం. చేస్తున్నప్పుడు మనకేం అర్థం కావాలంటే, త్వరగా నష్టం జరగక మునిపే రియలైజ్ అయ్యి జరగాల్సిన నష్టము జరగక మునిపే, దేవుని ఉగ్రత మన మీదకి రాకమునిపే, దేవుడు మనల్ని విడిచిపెట్టక మునిపే, దేవుని కోపం మన మీదకి రాకమునిపే, మనం నాశనం కాకమునిపే, మనం భ్రష్టులం కాకమునిపే తెలుసుకొని దేవుని దగ్గరకు వచ్చి మనం మారు మనస్సు పొంది మనం కృప పొందుకోవాలి. ఇలా చేయకపోతే ఏశావు విసర్జించబడినట్లుగా విసర్జించబడతాం. అందుకే అని అంటున్నాడు, ఆయన లాంటి వారు మీలో ఎవరైనా ఉన్నారేమో మీరు చూసుకోండి అన్నాడు. ఈ జీవితం దేవుడిచ్చింది, దీన్ని దేవుని కోసమే ఖర్చు పెట్టాలి, దేవునికే ఇవ్వాలి, ఎవరికి ఇది అమ్ముకోకూడదు. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 27 నుంచి 33 వరకు చదవండి. ఆ 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 ఇంకా ఆ 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 చాలు. ఇప్పుడు చెప్పండి. అతడు తిని తాగి లేచిపోయెను, తృణీకరించెను. ఏశావు జీవితం భ్రష్టత్వంలోనికి వెళ్ళడానికి, జ్యేష్ఠుడైన ఏశావు భ్రష్టుడిగా మారడానికి కారణాలు ఏంటో ఈరోజు మనము తెలుసుకుందాం. ఆ జ్యేష్ఠత్వపు హక్కుని ఎందుకు అమ్ముకున్నాడు, ఎవరికి అమ్ముకున్నాడు, ఏ పరిస్థితుల్లో అమ్ముకున్నాడు, ఆయన ఏ పాపం చేశాడు, భ్రష్టుడవ్వడానికి గల కారణాలు ఏంటో ఈ ఉదయకాల సభలో మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, అలాంటి గుణాలు అలాంటి వారిగా మనం ఉన్నామేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది సారాంశం. చివరిగా మనం తెలుసుకోవాల్సింది. సో జాగ్రత్తగా నన్ను అనుకరించండి, నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ ఏశావు, ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరు? ఏశావు, యాకోబు. ఇద్దరెవరు? కవల పిల్లలు, ట్విన్స్ అన్నమాట. ఏశావు పెద్దవాడు, చిన్నవాడు యాకోబు. ఈ ఇద్దరు ఎవరి కుమారులు? ఇస్సాకు, రిబ్కాల కుమారులు. అంతేకాదు ఈ ఇద్దరు ఎవరికి మనవళ్ళు? అబ్రహాము, శారాకు మనవళ్ళు. చూడండి, ఈ ఇస్సాకుకు ఎప్పుడు వివాహమైంది అంటే 40 సంవత్సరాల వయస్సులో ఇస్సాకుకు వివాహము రిబ్కాతో అయింది. ఇది చరిత్ర చెబుతుంది. 40 సంవత్సరాల వయస్సులో ఇస్సాకుకు ఏం జరిగిందండి? వివాహం జరిగింది. ఇప్పుడు 25 సంవత్సరాలకే 18 సంవత్సరాలు అయిపోగానే, మేజర్ కాగానే నాకు పెళ్లి చేయండి, నాకు పెళ్లి చేయండి అని వెంబడబడుతున్నారు పిల్లగాళ్ళు. అప్పుడులో వెంబడబడలే, వాళ్ళు చేసేవారికి వీళ్ళు ఊరుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో 40 సంవత్సరాల వయస్సులో ఏమన్నారు? ఏం చేశాడు? వివాహం చేసుకున్నాడు. తర్వాత వీరికి ఇద్దరు ట్విన్స్ ఎప్పుడు పుట్టారు?
60 అంటే వివాహమైన 20 సంవత్సరాలకి. చూడండి, గర్భఫలం కొరకు ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు? 20 years. ఈరోజు 2 సంవత్సరాలు గడిచిపోయేసరికి మనము ఇక్కడ లేని బాధ, తిప్పలు, దేవుని మీద కోపం, అది ఇది విరక్తి వచ్చేస్తుంది. కానీ ఇస్సాకు, రిబ్కాలు 20 సంవత్సరాలు వెయిట్ చేశారు. మనం వెయిట్ చేస్తాం 20 సంవత్సరాలు. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం, ఇంకేమేమో వచ్చాయి కదా సైన్స్ లో, వైద్య శాస్త్రంలో అన్ని ప్రయత్నాలు చేస్తాం. మాకు తెలిసిన వారు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిన పిల్లలు పుట్టక బాంబేకి వెళ్ళి అది కూడా చేయించుకున్నారు టెస్ట్ ట్యూబ్ది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు అన్ని ప్రయత్నాలు చేసి, అదొకటే చాలా ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ఫెయిల్ అయిపోగా ఇప్పుడు దేవుడే చేయాలి ఏదైనా అని మరలా దేవుడి దగ్గరికి వచ్చారు. నేను అంటాను, అదే దేవుని దగ్గర ఉండాలి. అబ్రహాము కూడా అదే తప్పు చేశాడు కదా, సొంత ప్రయత్నం చేసి ఏమైనా సుఖం పొందుకున్నాడు? లేదు కదా. సో మన సొంత ప్రయత్నాలు కాదు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కనెను. డాక్టర్ల వైద్యం వలన, లేకపోతే మనం తీసుకునే డైట్ వలన, మెడిసిన్ వలన పిల్లలు, సంతానం ఎవరి వలన ప్రాప్తి చెందుతుంది? మనకి దేవుని దయ వలన. కనుక తొందరపడకండి, దేవుని కొరకు కనిపెట్టుకునండి. రైట్ టైంలో, దేవుడిచ్చే టైంలో మనకు గర్భఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మన పిల్లలు, మన ఎవరైతే వివాహాలు చేసుకుని ఉన్నారో, నిశ్చయంగా గర్భఫలములు కొరకు ఎదురు చూస్తున్న వారికి సరి అయిన సమయంలో దేవుడు చక్కటి సంతానములను అనుగ్రహించునుగాక. ఆమేన్. అప్పటి వరకు సొంత ప్రయత్నాలు చేయక ఆయన కొరకు ఎదురు చూచుదుముగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఆఫ్టర్ 20 years వారికి దేవుడు కవల పిల్లలు. చూడండి, ఆలస్యం అయింది, ఆయన దేవుడు విడిచిపెట్టలేదు. ఆలస్యములో అద్భుతం చేసి 10 సంవత్సరాలకు ఒక కుమారుడు చొప్పున ఇద్దరిని చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు లెక్కలు అలాగుంటాయండి. 20 సంవత్సరాల బాధ, 20 సంవత్సరాల వేదన ఒక్క సంవత్సరంలో 2 పిల్లలతో కొట్టుకుపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన జీవితాల్లో కూడా ఆలస్యం అవుతుందని మీరు బాధపడకండి, వేదన పడకండి, దుఃఖపడకండి, వేరే ప్రయత్నాలు చేయకండి, లోకానుసారమైన పద్ధతుల్లోనికి వెళ్ళకండి, దేవుని కొరకు కనిపెట్టండి. దేవుడు మీ దుఃఖమును ఆనందంగా మార్చే సమయం ఒకటి ఉంది. ఆ రాత్రి కొరకు, ఆ దినము కొరకు మీరు ఎదురు చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, అక్కడ రిబ్కా ఇప్పుడు గర్భవతి అయింది. రిబ్కా కడుపులో ఇప్పుడు ఏం జరుగుతుందంట? నొప్పి వస్తుంది. రిబ్కాకు కడుపు నొప్పి వస్తుంది. తనకి ఆ నొప్పి ఏంటో అర్థం కావాలి, బాధ కలుగుతుంది. బాధ కలుగుతున్నప్పుడు ఆవిడ ఏం చేసిందంటే, అప్పటికి స్కానింగ్ మిషన్లు లేవు, ఎక్స్రేలు లేవు, ఆ స్పెషలిస్ట్ డాక్టర్స్, మెటర్నిటీ హాస్పిటల్స్ ఇలాంటివి ఏమీ లేవు. కనుక తను ఏం చేసింది? ఎక్కడికి వెళ్ళింది? యెహోవా యొద్ద తేల్చుకోవడానికి వెళ్ళింది. ఈ నొప్పి ఏంటి, బాధకి కారణం ఏంటో నేను దేవునితోనే తేల్చుకుంటా. ఎందుకంటే ఈ గర్భఫలము దేవుని వలనే కలిగింది గనక, ఇది దేవుడే ఇచ్చాడు గనక ఆ దేవుణ్ణే నేను అడుగుతానని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసింది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నీ కడుపులో 2 జనములు ఏం చేస్తున్నారంట? కొట్లాడుతూ ఉంటున్నారు. 2 జనములు కొట్లాడుతూ ఉంటున్నారు. పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. దేవుడు ఏశావుని ఏశావుకి జ్యేష్ఠత్వం ఇచ్చాడు, యాకోబుకి తర్వాత స్థానం ఇచ్చాడు. ఇప్పుడు ఏశావుకి జ్యేష్ఠత్వము ఏశావు అడిగితే ఇచ్చాడా, దేవుడే ఇచ్చాడా? అడగకపోయినా ఇచ్చాడు కదా, అడగకపోయినా ఇచ్చాడు. ఇప్పుడు ఏశావు అంట ఏం చేస్తున్నాడంటే, తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడు? అమ్ముకున్నాడు. జ్యేష్ఠత్వమును ఆయన అమ్ముకున్నాడు. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఏశావు జ్యేష్ఠత్వాన్ని ఎక్కువగా ఎంచాడా, లేకపోతే ఒక పూట కూటిని ఎక్కువగా ఎంచాడా? చెప్పండి. భోజనానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. దేవుడిచ్చిన ఆధిక్యతకు, హక్కుకు ప్రాధాన్యతనివ్వలేదు. ఇప్పుడు ఆయన తిని తాగి లేచిపోయి తృణీకరించాను. ఎందుకు ఆయన ఇది? సో ఇప్పుడు తెలుసుకుందాము,
ఈ ఇద్దరు ఏశావు యాకోబులు ఇస్సాకు రిబ్కాల సంతతి. ఇస్సాకు రిబ్కాల గురించి చూస్తే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఒకే పిల్లలు ఒకే రక్తం పంచుకొని ఒకే కడుపులో పుట్టారు, జన్మించారు. ఇతను అబ్రహాముకు మనవడులు, ఇస్సాకు విధేయుడైన ఇస్సాకుకు పిల్లలు కదా. ఇస్సాకు చాలా మంచి ప్రార్థన పరుడు కదా, విధేయుడు కూడా తండ్రి మాటకు విధేయత చెప్పలేదు. సో వీరి ఇద్దరు ఆ ఇద్దరి పెంపకములో పెరిగారు. ఎవరైనా నూతనంగా వివాహం చేసుకున్న వధూవరులను పాస్టర్లు ఏమని దీవిస్తారు, ప్రార్థన చేస్తారు? ఇస్సాకు రిబ్కాల వల్లే మీరు వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి. ఎందుకు ఇస్సాకు వై నాట్ అబ్రహాము శారాల వల్లే మీరు దీవించబడాలని ఎవరు ప్రార్థన చేయరు? ఇస్సాకు రిబ్కా లేకపోతే అకుల్లా పరిస్కుల్లా, ఈ ఇద్దరే కనపడతారు. ఎందుకు? అబ్రహాము పితరులకు తండ్రి కదా, ఇస్సాకు తండ్రి కదా, గొప్ప ప్రార్థన పరుడు కదా. అబ్రహాము శారాలను లాగా మీరు జీవించండి అని ఎందుకు ఆశీర్వదించారంటే, అబ్రహాము కూడా శారా చనిపోయిన తర్వాత కెతూరాను వివాహం చేసుకున్నాడు. అంటే అతను కూడా ఏకపతివ్రతుడు కాదు. అందుకే భార్యాభర్తల్ని ఎవరైనా ప్రార్థన చేసి బ్లెస్ చేస్తున్నప్పుడు అబ్రహాం శారా వాళ్ళే ఉండంటే ఇప్పుడు ఏమవుతుంది? అందుకే ఇస్సాకు రిబ్కాల వలె ఇస్సాకు ఒకే భార్యను కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి భక్తి కలిగిన విధేయత కలిగిన తల్లిదండ్రుల కడుపులో పుట్టిన వీరిద్దరు భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ కడుపులో ఏం జరుగుతుందంట? రెండు జనాంగములు పోరాడుతూ ఉంటున్నాయి. అందుకే ఆమెకి ఆ నొప్పి, ఆ బాధ కలుగుతుంది. ఇప్పుడు లోతుల్లోనికి వెళ్తే దేవుని ప్రజలారా, ఆమె కడుపులో రెండు జనాంగములు పోరాడుతూ ఉంటున్నాయి. మనందరికీ తెలుసు, ఏశావు శరీరానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తి, యాకోబు ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వ్యక్తి. వీరిద్దరికి పోరాటం జరుగుతుంది. అలాగే ఈ లోకములో కూడా సాతాను రాజ్యానికి దేవుని రాజ్యానికి యుద్ధం జరుగుతూ ఉంటుంది, పోరాటం జరుగుతుంది. అంతేకాదు గలతీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెబుతున్న మాట, ఆత్మకును శరీరమునకును ఏం జరుగుతుందంట? పోరాటం, యుద్ధం జరుగుతుంది. ఒకడు ఆత్మ సంబంధి, ఒకడు శరీర సంబంధి. ఈరోజు సంఘములో కూడా శరీర సంబంధులు ఉంటారు, ఆత్మ సంబంధులు ఉంటారు. ఇదొక కలయిక. శరీర సంబంధులేమో శరీరానుసారమైన మనస్సు కలిగి భూ సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇస్తారు. ఆత్మ సంబంధులేమో దేవుని కొరకైన రోషము కలిగి దేవుని కొరకైన కార్యములు చేయడానికి ఒక దైవికమైన ఆలోచన, ఆశ కలిగి బ్రతుకుతారు. ఇప్పుడంట దేవుడు చిన్నవాణ్ణి ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. యాకోబును ప్రేమించి, ఈ ప్రశ్న చాలా సార్లు నన్ను ప్రశ్నించేదనమాట. ఎందుకు ప్రేమించాడు? దేవుడు అన్యాయస్తుడా? అసలు పాపము ఏశావు ఏం చేశాడని కడుపులో నుంచే అతన్ని ద్వేషించాడు, యాకోబును ప్రేమించాడంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాలి దేవుని ప్రజలు. ఇప్పుడు అర్థమవుతుంది మీకు, దేవుడు యాకోబును ఎందుకు ప్రేమించాడు, ఏశావును ఎందుకు ద్వేషించాడని. ఎందుకు ఏశావు శరీర సంబంధిగా మారాడు? ఎందుకనంటే అతనికి ఆత్మ సంబంధమైన దేవుని సంబంధమైన విషయాల మీద ఇష్టమే లేదు, మక్కువే లేదు. జ్యేష్ఠత్వ హక్కుని ఆయన తృణప్రాయంగా ఎంచాడు. అందుకే ఆయన భ్రష్టుడిగా మారాడు, శరీర సంబంధిగా మారాడు. యాకోబు ఎక్కడ ఉన్నాడు? తల్లి చాటున పెరిగిన కుమారుడు. ఏశావు అంట అరణ్యవాసిగా ఉన్నాడు, తినడానికి తిండిబోతుగా మారాడు. వేటాడి ఏం చేసుకొచ్చాడు? వేట మాంసం తీసుకొచ్చి తండ్రికి పెట్టి ఈయన కూడా తినేవాడు. ఈయన పని ఇదే. యాకోబు పని ఇంట్లో ఉండి పద్ధతిగా క్రమంగా ఉంటూ తల్లికి సహకరిస్తూ ఉండేవాడు యాకోబు. ఏశావేమో అరణ్యవాసి, బయట తిరిగే వ్యక్తి. ఇప్పుడు చూడండి, ఇద్దరు ఒకే కడుపున పుట్టారు, ఒకే భక్తి కలిగిన జీవితంలో ఆత్మ సంబంధమైన వాతావరణం కలిగిన ఆ కుటుంబంలోనే ఇద్దరు పుట్టారు, పెరిగారు. కానీ భిన్న ధృవాలుగా మారిపోయారు, భిన్నమైన వ్యక్తిత్వాలు వారిలోనికి వచ్చాయి. ఒకడేమో పద్ధతి కలిగి ఉన్నాడు, ఒకడేమో అరణ్యవాసిగా, తిరుగుబోతుగా, త్రాగుబోతుగా మారిపోయాడు. అందుకే తల్లిదండ్రులుగా పిల్లల మీద మనం ఒక దృష్టి ఉంచి పెట్టాలి. ఏం జరుగుతుందో ఒక కంట కనిపెట్టాలి. అన్నిటికీ పిల్లల్ని వెనకేసుకొని రావడం సరైన పద్ధతి కాదు. అర్థమైందా?
తండ్రి సపోర్ట్ చేస్తే తల్లి సపోర్ట్ చేయకూడదు, తల్లి సపోర్ట్ చేస్తే తండ్రి సపోర్ట్ చేయకూడదు. సపోర్ట్ కూడా ఎప్పుడు చేయాలి? మంచి పనులు చేస్తే సపోర్ట్ చేయండి, చెడ్డ పనులు చేసినప్పుడు కూడా సపోర్ట్ చేస్తే ఏం జరుగుతుంది? పిల్లలు చెడిపోయే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులుగా పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. నువ్వెంత ప్రార్థన పర్రాలు అయినా, నీ కుటుంబం ఎంత భక్తి గలదైనా, ఒకడు పెంచాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు పెద్దోడు ఏషావు అంటే వంటి నిండా రోమాలు కలిగిన వాడు. వంటి నిండా రోమాలు కలిగిన వాడు. ఏషావు అనే మాటకు అర్థం ఏంటంటే రోమములు కలిగిన వాడు. అది రాసుకోవాలి. ఏషావు అంటే రోమములు కలిగిన వాడు, లేదా ఏషావు అంటే ఎర్రటివాడు. ఎర్రటివాడు అనమాట, ఎదోము. ఇప్పుడు ఏషావు సంతానం ఎవరంటే ఏదోమీయులు. యాకోబు సంతానం ఎవరంటే ఇజ్రాయేలు. సరే, అది మన టాపిక్ కాదు. చూడండి, ఈ లోకములో ఏషావు ఎలాగున్నాడంటే ఎర్రటివాడు. ఈ లోకములో కూడా మనము ఎవరిని చూస్తామంటే సంబంధాలు, పెళ్లి సంబంధాల కొరకు అడుగుతున్నప్పుడు పిల్ల ఎర్రగా ఉండాలండి, బుర్రగా ఉండాలండి, పిల్లవాడు ఎర్రగా బుర్రగా చక్కగా ఉండాలండి, ఎర్రటి వారినే వెతుకుతాం. నాకు మా అబ్బాయికి అమ్మాయి నల్లటి అమ్మాయిని చూసి పెట్టండి అని ఎవరన్నా అంటారా? అనరు. ఎందుకు? ఎర్రవాళ్ళంటే మనకి ప్రేమ ఎక్కువ. కలర్ చూసి మురిసిపోతాం మనం. ఏషావు ఎర్రటివాడే, కానీ ఏమైపోయాడు? భ్రష్టుడు. లోపలంతా ఏ స్వభావం ఉంది? పైన కనిపించేదల్లా బంగారం కాదు, మెరిసేదల్లా బంగారం కాదండోయ్. ఎర్రటి కోడలు వచ్చిందని, ఎర్రటి అల్లుడు వచ్చిందని మురిసిపోకండి. బుద్ధి కలిగినోడు, భక్తి కలిగినోడు, ప్రార్థన పరుడు, విధేయత కలిగిన వాళ్ళు కావాలని ప్రార్థన చేయండి. నల్లటి వాళ్ళైనా మంచి చక్కటి మనస్సు కలిగిన వారు ఎంతమంది లేరు మనం చూడట్లేదు? నల్లటి వారు సంతోషపడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, ఇతను ఎర్రటివాడు. ఇతను ఒక రోజంట వేటాడి వచ్చాడు. రాగానే అలిసిపోయాడంట. వేటాడి వచ్చి అలిసిపోయి అక్కడ రాగానే యాకోబు ఏం చేస్తున్నాడు? తల్లి దగ్గర కూర్చొని మనోడు నేర్చుకున్న పని ఇది. ఏం నేర్చుకున్నావయ్యా తల్లి దగ్గర అంటే వంట నేర్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దాన్ని చిక్కుడుగాయ కూర అంట వండుతూ ఉంటున్నాడు. ఇప్పుడు అది ఎర్ర కనిపిస్తుంది ఆయనకి, ఇది కూడా ఎర్ర కనిపిస్తుంది. చూడండి, ఎర్ర రంగు ఏసావు జీవితాన్ని ఎలా నాశనం చేసిందో. ఏసావు దాన్ని చూశాడు. చూసేమంటున్నాడు? ఈ ఎర్రెర్రగా కనిపిస్తుంది చూసారా, ఇది నాకు ఇవ్వవా అన్నాడు. ఇప్పుడు కూర ఎర్ర కనిపిస్తుంది. కూర ఎర్ర కనబడటానికి ఏమేస్తారండి? సూర్యం ఇచ్చి చేస్తే కారం లేకపోయినా ఎర్ర కనిపిస్తుంది అది. ఇప్పుడు అతను కారం ఎక్కువ వేస్తాడు. అందుకే ఆంధ్ర సైడ్ లో బీపీలు ఎక్కువ మనకి కదా. ఆంధ్రాలో ఉన్న చాలా మందికి బీపీలు ఎక్కువ. ఎందుకు? కారం ఎక్కువ తింటారండి. తినకండి, బీపీలు తక్కువైతే. సతీష్ అన్న సప్పసప్పగా వండుతాడు, కారాలు తక్కువ. అంటే హెల్త్ బట్టి సతీష్ అన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన అనుకోండి, ఉప్పు తక్కువ కారం తక్కువ ఉంటుంది. అన్నా ఏందన్నా అంటే, అన్నా బీపీలు వస్తాయి. మంచిది. తర్వాత బీపీలు వచ్చి టాబ్లెట్లు వేసుకునే బదులు ముందే తక్కువ చేసుకుని తింటే మంచిది కదా. ముందు చూపు, దూరదృష్టి మంచిదే. కనుక దేవుని ప్రజలారా, ఇక్కడ ఎర్రటి కూరను చూశాడు ఏసావు. చూసి ముగ్ధుడైపోయాడు. దానికి చూసి ఆకర్షితుడైపోయాడు, అట్రాక్ట్ అయిపోయి ఇది నాకు కావాలి అనంటే యాకోబు ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వమును నాకు ఇస్తే. ఇప్పుడు చూడండి, వేటలో అలిసిపోయి వచ్చాడు, ఎర్రెర్రగా ఉన్నది నాకు పెట్టు అన్నాడు. దాన్ని కలర్ చూశాడు. రెడ్ కలరు దేనికి సాదృశ్యం అండి? సిగ్నల్ మనకు తెలుస్తాయి కదా, సిగ్నల్ ఉంటుంది, ట్రాఫిక్ సిగ్నల్స్. గ్రీన్ అంటే గో, ఏం భయం లేదు, వెళ్ళిపో. రెడ్ పడితే హేయ్ డేంజర్, నిలబడు. రెడ్ దేనికి సిగ్నల్? డేంజర్ కి సిగ్నల్. ఇప్పుడు ఈ రెడ్ ఎర్రటి కూర డేంజర్ కి సిగ్నల్. ఆయన పట్టించుకోలేదాన్ని. ఎర్ర కనిపిస్తుంది, ఆకర్షణగా కనిపిస్తుంది కంటికి, అదే చూశాడు ఏసావు.
లోకము కూడా మనకి ఎలా కనిపిస్తుందండి? ఆకర్షణగా కనిపెడుతుంది. లోక ఆకర్షణలను బట్టి మనము అట్రాక్ట్ అయిపోయాం అనుకోండి దేవుని ప్రజలారా, మనము నాశనానికి దారి తీసుకుంటాం. ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తాం. పెళ్లి సంబంధాలు చూసినప్పుడు 3 Cలు చూస్తాం. ఏంటిది? 3 Cలు. ఒకటి సి మా కులం వాడే, రెండో సి క్యాష్, మూడో సి మంచి కలర్. ఈ 3 Cలు చూస్తాం కదా. అందుకే నేను అంటాను, కలర్ చూసి మోసపోకండి. ఏసావు కలర్ చూసి మోసపోయాడు. ఎర్ర కలరు డేంజర్ కి. ఎర్ర అమ్మాయిని మీకు చూసాడు అనుకో పిల్లలు, మీరేం అమ్మో డేంజర్ అనుకుంటారు బాబు, ఎర్రగుంది అనుకోవాలి. సామంచాయంగా ఉన్న వాళ్ళని చూసుకోండి. అట్లానే ఎర్రగున్న వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదని కాదు చెబుతున్నాను దేవుని ప్రజలారా. ఏసావు ఎర్రటి రంగును చూసి మోసపోయి అది కావాలని కోరుకున్నాడు. కోరుకుంటే యాకోబు ఒక షరతు పెట్టాడు. ఏంటా షరతు? నీ జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తే నేను ఇస్తాను. ఏ గ్రేట్ ఎక్స్చేంజ్ ఆఫర్. మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫర్ తీసుకున్నారా? పాత మిక్సీ ఇచ్చి కొత్త మిక్సీ తీసుకున్నారా? పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ తీసుకున్నారా? ఏం తీసుకోలేదా? మేము తీసుకున్నాం. పాతది ఇచ్చి కొత్తది ఇచ్చాలి. ఇప్పుడు యాకోబు కూడా ఏం చేస్తాడంటే, అయితే నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాను. ఏంట్రా ఆఫర్ అంటే, ఒక ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది నా దగ్గర, అద్భుతమైంది అంటే. ఏంట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ అంటే, నీ జ్యేష్ఠత్వం నాకి, నా కూర నీకు ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఒక్క పూట ఆయన తినకపోతే చచ్చిపోతాడండి. ఏమంటున్నాడు యాకోబు? నేను చావనై ఉన్నాను. అరే ఒక్క పూట పొట్టి శ్రీరాములు 58 రోజులు బ్రతికాడయ్యా, నువ్వు ఒక్క పూట తినకపోతే చచ్చిపోతావా? ఎంత విడ్డూరం. ఏశావు ఏమనాలి అప్పుడు మరి? రే ఈ ఆఫ్టర్ ఆల్ ఈ ఒక్క పూట కూటి కోసము, ఒక కూర కోసము నా జ్యేష్ఠత్వం నీవమంటావా? దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన హక్కును నేను ఇవ్వను, పోరా, నీ కూర అవసరం లేదు, నీవు అవసరం లేదు అనాలి. కానీ ఏం చేశాడు? అబ్బా ఈ ఆఫర్ ఏదో బాగుందిరా. ఆయన ఆలోచనను ఎలా ఉందో ఆలోచన చేయండి. దేని మీద ఆయన దృష్టి అంతుంది? భూ సంబంధమైన, లోక సంబంధమైన వాటి మీదనే ఆయన దృష్టి. దేవుడిచ్చింది కదా అని దేవుడి మీద దృష్టి లేదు. ఇది దేవుడిచ్చిన హక్కని, దేవుడిచ్చిన వరమని, ఇది ఆత్మ సంబంధమైనదని ఆయనకి ఏమాత్రం ఆలోచన లేదు. ఎంతసేపు భూ సంబంధం కింది వాటినే చూస్తున్నాడు, లోక సంబంధమైన వాటినే చూస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంట? తన్ని అది జ్యేష్ఠత్వం ఏం చేశాడు? అమ్మివేశాడు. దేనికి అమ్మాడు? కూర. ఇప్పుడు జ్యేష్ఠత్వం అనండి అంటే ఏంటి? ఇంటికి మొదటి సంతానము జ్యేష్ఠుడు కదా, పెద్దోడిని జ్యేష్ఠుడు అంట. ఇప్పుడు జ్యేష్ఠత్వమునకున్న ఆధిక్యత ఏంటంటే, తండ్రి తర్వాత స్థానము వాడిదే అవుతుంది. ఇంటి పెద్ద వాడే అనిపించుకుంటాడు తండ్రి తర్వాత తండ్రి ఆస్తిలో అప్పుడు ద్వితీయోపదేశ కాండం 21వ అధ్యాయం 17 ప్రకారం రాసుకోండి. 21:17 ప్రకారము జ్యేష్ఠులకి తండ్రి ఆస్తిలో 2 పాళ్ళు వస్తుంది. అంటే 2 భాగాలు ఆస్తి పిల్లలకు వస్తుంది అనమాట, జ్యేష్ఠుడికి వస్తుంది అనమాట. ఇది ఒక ఆధిక్యత. మరలా జ్యేష్ఠత్వం యొక్క ఆధిక్యత ఏంటంటే, దేవుడు అబ్రహాముకు చేసిన నిబంధన లేకపోతే దీవెన పొందుకోవడానికి జ్యేష్ఠుడే మొట్టమొదటిగా అర్హుడు. ఇంకో ప్రాముఖ్యమైనది చెప్తాను. యేసుక్రీస్తు లోకరక్షకుడుగా లోకములోనికి రావడానికి యేసయ్య ఎంచుకున్న మార్గము, క్రమం ఏంటంటే జ్యేష్ఠ క్రమములోనికి, అనగా జ్యేష్ఠ కుమారులకు పుట్టాలనేది దేవుని క్రమము, అది దేవుని సంకల్పము. ఆ సంకల్పములో ఈ ఏశావు కూడా ఉండే అన్నమాట. ఇది జ్యేష్ఠత్వపు యొక్క హక్కు, విలువ. వీటన్నిటిని కోల్పోయాడు. వీటన్నిటిని దేనికోసం కోల్పోయాడు? కూర కోసం అంటే ఇప్పుడు యేసయ్య జ్యేష్ఠత్వం క్రమములో రావాలంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. యేసు ప్రభు ఏశావు వంశావళిలో పుట్టాలి. కానీ ఏశావు అమ్ముకున్నందుకు యాకోబు సంతానములో నుండి ఆయన వచ్చాడు. ఇప్పుడు మీకు అర్థం అవడానికి మత్తయి సువార్త తీయండి, 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. యేసుక్రీస్తు వంశావళి చెబుతున్నాడు, వినండి. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాముకు ప్రథమ సంతానం ఎవరు దేవుడిచ్చింది? ఇస్సాకు, ప్రథముడు, ఇతను జ్యేష్ఠుడు. తర్వాత ఇస్సాకు, యాకోబు. ఇప్పుడు ఫస్ట్ వాడు యాకోబు. చూసారా, పేరు చేంజ్ అయిపోయింది. వాస్తవానికి ఎవరు పేరు రావాలి? ఇస్సాకు తర్వాత
జ్యేష్ఠుడైన ఏశావురా. దాని తర్వాత చదవండి, యాకోబుకు వాస్తవానికి యూదా ప్రథముడా కాదు, రూబేన్. రూబేన్ తర్వాత ఇంకెవరున్నారు? షమ్మా, షిమియోను, లేవి, తర్వాత యూదా. వీళ్ళందరూ చేసిన పాపానికి యూదా జ్యేష్ఠుడైపోయాడు. క్రమం తప్పింది ఇక్కడ. ఇంకా కిందికి వస్తే వీళ్ళంతా జ్యేష్ఠుల సంతానం. కానీ ఏశావు దగ్గరకు వచ్చేసరికి ఏశావు పేరు తీసివేయబడి యాకోబు పేరు వచ్చింది. అనగా యేసుక్రీస్తు వంశావళిలో ఆ పేరు ఉండవలసిన ఏశావు పేరు ఏమైపోయింది? తుడిచివేయబడింది. ఎంత పెద్ద చారిత్రక తప్పిదం కదా! చారిత్రక తప్పిదం చేశాడు. చిన్నదే అనిపించింది కానీ ఎంత పెద్ద నష్టం కదా. కొన్ని తప్పులు మనము చేస్తుంటాము. అవి చేసినప్పుడు మనకు అర్థం కాదు. ఆ పరిస్థితులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు అరే దీనికి ఇంత నష్టం జరిగిందా. యాకోబు ఏసావుకు అర్థం కాలేదండి. ఏదో ఇచ్చేస్తున్నాను ఒక కూర కోసం కదా, ఇది పెద్ద పనికొచ్చేది ఏముంది అనుకున్నాడు. కానీ దాని విలువేంటో అర్థం కాలేదు. తృణప్రాయంగా ఎంచాడు. యేసు క్రీస్తు వంశావళిలో ఆయన పేరు ఉండాలి. ఎంత ఘనత అండి ఆయన పేరు ఉండేది. అంత ఘనతను ఇతను కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? తను తీసుకున్న నిర్ణయము. దేనికోసం ఏం తప్పు చేశాడంటే జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ వన్ టైం మీల్, ఒక్క పూట కూటి కోసము ఆయన ఇదంతా అమ్మేసుకున్నాడు. అంటే పరలోక సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు ఏశావుకి ఇష్టం లేదని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏశావు దేవుణ్ణి ప్రేమించాడా, శరీరాన్ని ప్రేమించాడంటే దేవుడిచ్చిన జ్యేష్ఠత్వం అమ్మివేశాడు. దేవుణ్ణే అతను అమ్మివేశాడని మనకు అర్థమవుతుంది. కనుక దేవుని ప్రజలారా, జ్యేష్ఠత్వాన్ని దేనికోసం అమ్ముకున్నాడు? పోనీ 1 కోటి రూపాయలకు అమ్ముకున్నాడా? పోనీ విలువైన దానికి అమ్ముకున్నాడా? పోనీలే, మనకు సామెత ఉందిగా, కులం చెడ్డ సుఖం దక్కాలి. చెడ్డ సుఖం దక్కిందా? విలువకి ఆ పోనీ అమ్ముకున్నాడు. విలువైన దానికి అమ్ముకున్నాడు 1 పూట కూటి కోసం. అరే ఒక 5 నిమిషాలు ఓపిక పడితే అయిపోయేది కదా, నువ్వే చేసుకోవచ్చు రాదు. వాడు వెజిటేరియన్, నువ్వు నాన్ వెజిటేరియన్ కదా. మళ్ళీ వేటకి వెళ్ళి తెచ్చుకొని పాపం ఆ పూట పడలేదేమో, వేటకి ఏం పడలేదేమో, 1 పూట ఆగి ఉంటే అయిపోయేది కదా. నేను చచ్చిపోతున్నా అని దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుని ప్రజలారా, మనం కూడా ఆలోచన చేయండి. మన ఆలోచనలు భూ సంబంధమైనవిగా ఉన్నాయా, మన ఆలోచనలు పర సంబంధమైనవిగా ఉన్నాయా? దేవుని సన్నిధిని, దేవుణ్ణి మనం దేనికి అమ్మేస్తున్నాం? ఈరోజు ఒకటి సండే ఫంక్షన్ ఉందని దేవుని సన్నిధిని అమ్మేస్తున్నాడు. ఇది అమ్మేయడమే. భక్తిని అమ్మేస్తున్నారు, ప్రార్థనా జీవితాన్ని అమ్మేస్తున్నారు, పరిశుద్ధతను అమ్మేస్తున్నారు. ఈరోజు సాతానుగాడు కూడా మనకి ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తూ ఉంటున్నాడు. మన ప్రార్థన వాడు తీసుకుంటున్నాడు, మనకు భ్రష్టత్వం ఇస్తున్నాడు. మన భక్తిని వాడు తీసుకుంటున్నాడు, మనకు పాపాన్ని ఇస్తున్నాడు. పరిశుద్ధతను వాడు తీసుకుంటున్నాడు, ఘోరమైన పాపపు జీవితాన్ని, భ్రష్ట జీవితాన్ని మనకిస్తున్నాడు. ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ లో మనం కూడా ఆకర్షితులం అయిపోతున్నాం క్రైస్తవులం. యేసయ్య కూడా సాతానుగాడు ఎక్స్చేంజ్ ఆఫర్ డీల్ కుదిర్చాడు, ఆఫర్ ఇచ్చాడు. ఇదిగో నువ్వు నా కాళ్ళు పట్టుకుంటే ఈ లోకం అంతా నీకు ఇచ్చేస్తాను, నీకు కనబడుతుందంతా నీకు ఇచ్చేస్తానంటే యేసయ్య ఒప్పుకోలేదు. నీ ఎక్స్చేంజ్ ఆఫర్ నాకు అవసరం లేదన్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫర్లు మనం చేసుకున్నాం సాతానుడితోని. ఎన్ని మంచి మన దగ్గర నుంచి తీసుకొని ఎన్ని చెడ్డవి మనకి ఇచ్చాడు వాడు. ఆలోచించండి ఎవరి ప్రజలరా. ఇప్పుడు ఈ ఐఫోన్ ఉంది, ఐఫోన్ తీసుకొని ఎంఐ ఫోన్ ఎవరన్నా ఇస్తారంటే అది గుడ్ డీలా, మంచి డీలా, అది మంచి ఎక్స్చేంజ్ ఆఫరా? సాతాన్తో కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ అలానే ఉంటుంది. మన దగ్గర ఉన్న విలువైనది వాడు తీసుకుంటాడు, పనికి రాని మనకి తిరిగిస్తాడు. విలువైన జ్యేష్ఠత్వం, దేవుడిచ్చిన జ్యేష్ఠత్వాన్ని యాకోబు దగ్గర తీసుకొని ఏమిచ్చాడు? తిరిగి భ్రష్టత్వం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆఫర్, ఈ డీలు మంచిది డీలేనా, మెరుగైందేనా? కాదు కదా. దేవుడిచ్చింది తీసుకున్నాడు, భ్రష్టత్వాన్ని ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఆలోచన చేయండి. భక్తిని దేన్ని బట్టి నువ్వు ఆకర్షితుడు అవుతున్నావో దాన్ని బట్టి వాడు ఒక డీల్ చేస్తాడు. డీల్ చేసి నీ అన్ని దగ్గర విలువైన అన్ని కొట్టేస్తాడు. కొట్టేసి నీకు అన్ని భ్రష్టత్వం, పాపము, ఈ లోకములో మలినం అన్ని ఇస్తాడు. జాగ్రత్త వాడితో. ఎక్స్చేంజ్ డీల్స్, ఆఫర్స్ మీరు ఒప్పుకోకండి. ఏశావు
ఒక పూట కూటి కోసం దేవుని ఇచ్చిన ఆ హక్కుని వదులుకున్నాడు. చూడండి, ఇప్పుడు అతడు ఎందుకు భ్రష్టుడయ్యాడు ఒక 4 కారణాలు చూపిస్తాను. ఇందాక రాసుకున్నాం కదా, 34 వచనం, 25, 34. అతడు తిని త్రాగి లేచిపోయెను, తృణీకరించను. ఈ 4. ఏశావు భ్రష్టుడవడానికి, దేవుడు అతన్ని ద్వేషించడానికి గల కారణము ఈ 4. ఇలాంటివి మనలో ఉన్నవేమో చూసుకుందాం. ఇప్పుడు అతను ఏం చేశాడు? మొదటగా తిని, ఫస్ట్ పాయింట్ తిన్నాడు. ఏశావు తిన్నాడు. ఏం తిన్నాడు అంటే అతను భోజన ప్రియుడు. వాస్తవానికి ఆయన హ్యాబిట్ ఏంది? వేటను చేసి తీసుకురావడం. అలాగా ఆయన భోజన ప్రియుడు. ఒక్క పూట ఆగలేక తిన్నాడంటే, ఆ పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్నే ఇచ్చాడంటే అతను ఎంత తిండిపోతాం మనకు అర్థమవుతుంది. తిండిని కంట్రోల్ చేసుకోలేకపోయాడు, ఆకలిని తట్టుకోలేకపోయాడు. అరే నేను చచ్చిపోతున్నారా, నాకు హీరా. తిండి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వ్యక్తి కనపడుతూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథము మనకి ఈ రీతిగా సెలవిస్తుంది. అపోస్తులైన పౌలు గారు చెబుతున్న మాట ఏమిటంటే, నాకేమేవి లాభకరముగా ఉన్నావో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నేను పెంటగా. ఇది క్రైస్తవుడి నిజమైన లక్షణం. ఆత్మ సంబంధుడు ఏం చేస్తాడంట? లాభకరమైనవన్నీ దేవుని కొరకు వదిలేస్తాడు. ఏశావు ఏం చేస్తాడు? లాభాన్ని ఇతడికి ఇచ్చాడు, పనికి మాలిన దాన్ని ఆశించి తెచ్చుకున్నాడు. దేవుని ప్రజలారా జాగ్రత్త. దేవుని వాక్యం ఇంకా సెలవిస్తుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19. ఫిలిప్పి 3:19. ఆ భూ సంబంధమైన నాశనమే వారి అంతం. ఎవరి అంతము? వారి కడుపే వారికి దేవుడు అయిపోతాడు. చూసాడా? కడుపే దేవుడు. ఎంతసేపు ఏం తినాలి, ఏం చేసుకోవాలి, ఏం వండుకోవాలి, ఈ దృక్పథం, ఈ ఆలోచనలు ఉంటాయి చాలా మందికి. భూ సంబంధమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులు, వారి అంతం ఎలాగుంటుందంట? నాశనమే. బ్రతకడానికి తినాలి కానీ తినడానికి, మనం దేనికోసం తింటున్నాం ఇప్పుడు? బ్రతకడానికా తినడానికా బ్రతుకుతున్నాం? తినడానికి బ్రతుకుతున్నామా, బ్రతకడానికి తింటున్నామా? బ్రతకడానికి తింటున్నాం. అలాగే తినాలి. ఇప్పుడు ఏశావు భ్రష్టుడవడానికి, తృణీకరించబడ్డానికి, బ్రతుకు నాశనం అవడానికి మొట్టమొదటి కారణము తిండిబోతుతనం. అనండి. ఈ తిండిబోతుతనము అనేకులను నాశనం చేస్తూ ఉంటుంది. చూడండి, సామెతలు 23:2 చదవండి. 23:2. 23:2. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. తిండిబోతనం ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. తినడం పాపం కాదు, తిండిబోతనం పాపం. తినడం పాపం కాదు, తిండిబోతనం అంటారు. అగుడు పట్టినట్టు తింటారు చాలా మంది, ఇక దొరకదన్నట్లుగా. అలాగుండడము పాపము. అలాగుంటే గొంతుకు కత్తి పెట్టుకో అని వాక్యం సెలవిస్తుంది. ఏ కత్తి? వాక్యం అనే కత్తి. నిజంగా కత్తి పెట్టుకునేగలరు. నాకు బాగా ఆకలి అవుతుందండి అని కత్తి కోసుకుంటారు, మెడ కోసుకుంటారు. మళ్ళీ నన్ను వస్తే అంటారు ఏమైందని డాక్టర్లు అడిగితే మా పాస్టర్ గారు అనే కేసు మళ్ళీ అనవసరంగా. ఇప్పుడు వాక్యం అనే కత్తి పెట్టుకుంటే తిండిబోత్తనము మానుతాము. కడుపు నిండా తినొద్దు. డాక్టర్లు ఏం చెప్తారు తెలుసా? కడుపు నిండా తినొద్దు. ఎలా తినాలి? ఇంకా ఆకలి మిగిలి ఉండగానే మన భోజనం ఏం కావాలి? ఇప్పుడు మనం ఏం చేస్తాం? కడుపు నిండిపోద్ది, అప్పటికే అంటాము. అన్న తర్వాత కూడా ఇంకొంచెం ఏం చేస్తాం? ఇంకొంచెం తింటాం. అంటే పీకల్లాగా తినాలి. ఇది అప్పుడే మనకు తృప్తి. అలాంటిగా ఫిట్ గా ఉండరు అలా తింటే. ఎలా తినాలి? ఇంకా కొంచెం ఆకలి మిగిలి ఉండగానే భోజనము ముగించాలి. అంటే ఆకలి ఇంకా ఉండాలి కడుపులో. కడుపు నిండా తినొద్దు. అప్పుడే ఒక వ్యక్తి ఫిట్ గా ఉంటాడు. కడుపు నిండా తింటే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది, మత్తు వస్తుంది, ఆయుసం వస్తుంది, రోగాలు వస్తాయి, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బీపీ వస్తుంది, ఇంకా నానా విధాలైన. అందుకే లిమిట్ గా తినాలి. ఒక పూట అన్నం తినండి, 2 పూటలు వేరే తినండి. తిండి వలన ఏం జరుగుతుందంట? మత్తు. లూకా సువార్త 22వ అధ్యాయంలో తిండి వలన మత్తులవుతారు కదా. కనుక ఏశావు
తిండిబోత్తనం ద్వారా తను భ్రష్టుడయ్యాడు. ఏశావు అరణ్యవాసిగా ఉన్నాడు, అందుకే లోకములో తిరుగుతున్నాడు. ఇప్పుడు లోకములో ఉన్నవానికి, లోకంలో తిరుగుతున్న వానికి వాక్యం ఏమైనా అర్థమవుతుందా? లోకానుసారికి ఆత్మ సంబంధం విషయాలు అర్థమవుతాయా? మందిరం యొక్క విలువ అర్థమవుతుందా? ప్రార్థన అంటే తెలుస్తుందా? భక్తి అంటే తెలుస్తుందా? సావాసం అంటే తెలుస్తుందా? దైవజనుడు అంటే తెలుస్తుందా? దేవుని క్రియలంటే తెలుస్తాయా? ఏం తెలియదు. ఎందుకంటే లోక నివాసి, లోకములో ఉన్నాడు గనక, అరణ్యవాసి గనక ఇక జీవించడు, అనగా అతనికి అర్థం కాదు. దేవుని ప్రజలారా ఆలోచన చేయండి. నువ్వు ఏ నివాసిగా ఉన్నావు? లోక నివాసిగా ఉన్నావా? ఆత్మ పరలోక సంబంధిగా ఉన్నావు? ఒకసారి ఆలోచించే. దేవుడు మనకిచ్చిన రక్షణను ఎంతో విలువైనది, దాన్ని కాపాడుకుందాం. లోకములో ఉన్న వాటిని ఆశించి రక్షణను, కృపను కోల్పోకూడదు. మంచి ఉదాహరణ గేహాజీ. గేహాజీ దేని కొరకు ప్రయాసపడ్డాడు? వెండి బంగారాల వస్త్రాల వెనకాల పడ్డాడు. విలువైన ఆధిక్యతను గేహాజీ కోల్పోయి ఏం తెచ్చుకున్నాడు? అక్కడ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగింది. సాతానుగాడు ఏం తీసుకొని ఏమిచ్చాడు? శిష్యత్వాన్ని. 4 అభిషేకం. ఏలియా తర్వాత ఎలీషా ఎన్నింతల అభిషేకం? ఇప్పుడు ఎలీషా తర్వాత గేహాజీ ఎన్నింతల అభిషేకం? 4 అభిషేకం. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎలీషా కాదు, 14 అద్భుతాలు. 14 18. ఇప్పుడు గేహాజీ ఎన్ని అద్భుతాలు చేయాలి? 28 32 వరకు చేయాలి. ఇన్ని అద్భుతాలు జరిగించాలి. 4 అభిషేకం. ఇవి తీసుకొని ఏమిచ్చాడు? కుష్టు వ్యాధిని ఇచ్చాడు. అనండి, ఇది మంచి ఆఫరా? ఆకాన్ శపితమైన దాన్ని తీసుకున్నా, అక్కడ కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ జరిగింది. అతని దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు? ఇంకో కొన్ని రోజులైతే వాగ్దాన దేశంలోనికి ఎంటర్ అవుతాడు. తనకు కూడా ఒక సొంత ఇల్లు, సొంత దేశం, సొంత ప్రాంతం, సొంత జనాంగం, అంత సంతోషం. ఇంకా కొద్దిగా బార్డర్ లోనికి వచ్చాడు. అప్పుడు ఆఫర్ చేశాడు సాతాను గాడు. ఎంటర్ అయిపోయాడు. రైట్ టైంలో ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి ఆఫర్ చేశాడు. రేయ్ ఇగో వెండి బంగారాలు అన్ని ఉన్నాయి, నువ్వు తీసుకో. మరి నాకేంటి అని అంటే, ఇదిగో నీ జ్యేష్ఠత్వం, నీ వాగ్దాన ఫలము నీ దగ్గర నుంచి నేను తీసేసుకుంటాను, ఇవి నువ్వు తీసుకో అని ఇవ్వడం జరిగింది. కనుక దేవుని ప్రజలారా, ఈరోజు ఎక్స్చేంజ్ ఆఫర్లో మనము ఏం కోల్పోతున్నామో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఏం కోల్పోయారు? మీ నడిపింపు కోల్పోయారా? ఆత్మను కోల్పోయారా? అభిషేకాన్ని కోల్పోయారా? వరాన్ని కోల్పోయారా? కృపను కోల్పోయారా? స్వరాన్ని కోల్పోయారా? లేదంటే ఆరాధించే ఒక మనసును కోల్పోయారా? దేవుని పట్ల మక్కువ ప్రేమను కోల్పోయారా? సహవాసాన్ని కోల్పోయారా? ఏది కోల్పోయారో ఈరోజు మీరు అర్థం చేసుకోండి. ఆ ఎక్స్చేంజ్ ఆఫర్లో నువ్వు ఎంతవరకు లబ్ధి పొందుకున్నావో ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏశావు దానికోసం ఏం చేస్తున్నాడంటే వెతుకుతున్నాడంట. అందుకే అందుబాటులో ఉన్నప్పుడు, దేవుడు ఇచ్చినప్పుడే దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. అందుకే వాక్యంలో నీకు కలిగిన దాన్ని నీవు గట్టిగా పట్టుకోని వాక్యం సెలవిస్తుంది. పోనీ ఇతను అమ్మేశాడు, విలువైన దానికి అమ్మాడా? నో, విలువైన దానికి అమ్మలేదు. కనుక దేవుని ప్రజలారా, బైబిల్ ఏం చెబుతుందంటే తిండిబోత్తనము మంచిది కాదు అని చెబుతుంది. ఇంకా సామెతలు 23:20 వచనం. 23:20. చాలు. మాంసం హెచ్చుగా తినువారితో, తిండిబోతులతో సహవాసం చేయకూడదు అంటుంది. గమనించండి బైబిల్ ఏం చెబుతుందో. తిండిబోతులతో, మాంసం హెచ్చుగా తినువారితో సహవాసం చేయొద్దు. కానీ మన బ్యాచ్ అంతా మాంసం లేకపోతే సండే మటన్ లేదా, సండే నాన్ వెజ్ లేదా, వారంలో 2-3 సార్లన్నా నాలుకకి ఏం తగలాలంట? సండే చూడండి, మటన్ షాపుల దగ్గర లైన్ లో ఎక్కువ మంది క్రిస్టియన్సే కనిపిస్తారు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? హెచ్చుగా తినువారితో సావాసం చేయకండి. సావాసం ఏం చేయొద్దంటే మనమే తింటున్నాం దాన్ని. ఈ ఏశావు భ్రష్టుడుగా మారడానికి మొట్టమొదటి కారణం తిండిబోత్తనము. మాంస ప్రియుడుగా మారిపోయాడు, భోజన ప్రియుడుగా మారిపోయాడు. మరి ఏం తినాలండి అంటే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం వాక్యం ఏం చెప్తుంది చూడండి. యెహెజ్కేలు 3:3.
ఆ ఆ ఇప్పుడు మనం ఏం భక్షించాలంట, ఏం తినాలంట? దేవుని వాక్యాన్ని తినాలి. అందుకే వాక్యం ఏం తెలుస్తుంది? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఈ ఆహారం కాదండి మనిషిని బ్రతికించేది, దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు ఉపవాసం ఉంటున్న దైవజనులను, భక్తులను మనం చూడట్లేదా? బ్రతకట్లేదా? నేను ఒక రోజు 40 days ఫాస్టింగ్స్ లో ఉన్నాను, కంప్లీట్ ఫాస్టింగ్స్ లో ఉన్నాను. అప్పుడు నా థ్రోట్ ప్రాబ్లం అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఈఎన్టీ డాక్టర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అతనితో మాట్లాడినప్పుడు గొంతు పోయిందండి అని చెప్తున్నప్పుడు అతను అడిగాడు, ఏం తిన్నావు? టాబ్లెట్లు ఇస్తున్నా. టాబ్లెట్లు ఇస్తుంటే, డాక్టర్ గారు ఇవి టాబ్లెట్లు తిని వేసుకోవాలి అంటే, అవును ఖచ్చితంగా తినే వేసుకోవాలన్నాడు. మరి నేను తినలేనంటే ఏ అన్నాడు, ఫాస్టింగ్ ఉన్నా అంటే. మరి రేపు తిన అన్నాడు. రేపు కూడా తినా అన్నాడు. 2 రోజుల తర్వాత వేసుకో అన్నాడు. 2 రోజుల తర్వాత కూడా ఎందుకు అన్నాడు. 40 days ఫాస్టింగ్. ఆయన ఎవరు? క్రిస్టియనే, మళ్ళీ క్రిస్టియన్ డాక్టరే. మా ఈఎన్టీ ఉంటది కదా, మా ఈఎన్టీ అనా, అదే హాస్పిటల్. సో అక్కడ క్రిస్టియన్ డాక్టర్, తెలిసిన డాక్టర్. జఫన్ థ్రోట్ చూపించింది ఆయన దగ్గరే. సో తెలిసిన డాక్టర్ అని పోతే అడిగితే, ఎన్ని రోజులు అన్నాడు? 40 days అంటే, 40 days తినకుండా బతుకుతావు నువ్వు అన్నాడు. ఇంపాసిబుల్, బ్రతకవాడిని. ఒరే నీకు ఇంకా, నువ్వు క్రైస్తవుడు వేయండి, నీకు ఇంకా తెలియదు. ఎంతో మంది బ్రతికిరుగా 40 సంవత్సరాలు. నేను ఇది ఫస్ట్ టైం కాదండి, 3rd time నేను 40 days ఫాస్టింగ్ అని అంటే, ఇంపాసిబుల్, ఏదో ఒకటి తినే ఉంటావులే, ఒక పూటైనా తిండి ఉంటావు. లేదండి, లిక్విడే తీసుకుంటాను, ఏదో మజ్జిగనో ఏదో ఒకటి తీసుకుంటా అంటే, కష్టం, నేను నమ్మా అన్నాడు. చూడండి దేవుని ప్రజలారా, నమ్మకం లేదు కానీ బ్రతుకుతున్నాం. ఎందుకు? దేవుని మాట వలన ఒక వ్యక్తి బ్రతుకుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని ప్రజలారా, ఇతడు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడు. దేనికోసం? తిండి కోసం. తిండి బోత్తనం ఇతన్ని నాశనం చేసింది. 2, తాగి. ఏం తాగాడు? తిన్న తర్వాత ఏం తాగుతారండి? వాటర్ కదా అంట. వాటర్ తాగితే బైబిల్ ఎందుకు రాస్తాడు? ఏదో తాగాడు. ఏం తాగాడు? ద్రాక్షారసం. ద్రాక్షారసం తాగాడు. మన భాషలో మద్యం, వైన్ అంటాం కదా, అది తాగాడు. ఇప్పుడు మందు తాగిన వాళ్ళకి ఏమేమి ఆలోచనలు వస్తాయండి చెప్పండి? పాత ఎన్ని గుర్తొస్తాయి? ఆ రోజు నన్ను ఏమన్నావురా నువ్వు, అరే ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చినా? మందు లోపల పనిచేస్తుంది. ఎప్పటికి గుర్తొస్తాయి? పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. వాక్యం చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 31వ వచనం చదవండి. ఇది కూడా ఎలా ఉంటదండి? ఎర్రగా. ఏసావుకి అన్ని ఎర్రవే. తాగిన వాడికి ఏం కనిపిస్తాయంట? విపరీతమైన కండ్ల ముందుకు వస్తాయి, అన్ని జరిగిపోయినాయి. నన్ను అప్పుడు భార్యల దగ్గర కూడా, ఆ రోజు ఏమన్నావే నువ్వు ఇట్రా దగ్గర అంటే విపరీతమైన కనబడతాయంట. తర్వాత కట్ల పాము వలే అది కాటువేన్. ఇప్పుడు పావులన్నిటిలో విషం గల పాము ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పినాను కట్లపాము అనకండి. కట్లపామే తెలుసా? 14 times poisonous than other snakes. 14 రెట్లు విషపూరితం. త్రాచుపాము కంటే, విషనాగుల కంటే 14 రెట్లు కట్లపాము విషం అంట. అందుకే త్రాగుబోతు ఏం చేస్తున్నా, కట్లపాము వల్ల అది కాటేస్తుంది. త్రాగుబోతు ఏం చేస్తుంది? కాటేసి ఏం చేస్తుంది? లివర్లకు బొక్కలు పెడుతుంది కదా. లివర్ ఫెయిల్యూర్స్ ఎందుకైతే త్రాగుబోతులకి? నాకు ఒకసారి భయమైంది. మా మామయ్య దగ్గరికి వెళ్ళాను. అప్పుడు అందరికి తాగి లివర్లు ఫెయిల్ అయిపోతున్నాయి. నాకు భయమైంది. వామ్మో, నేను కూడా పొద్దున్న లేస్తే ఇదే పని మీద ఉన్నా, లోపల ఏం జరుగుతుంది నాకు అర్థం కావట్లేదు, ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలి. నాకు భయం అయిపోయింది. ఏం చేస్తున్నా, అందరూ చచ్చిపోతున్నారు. మా మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య మరి చేయమంటే చేశాడు. చేసి పర్లేదు అన్ని బాగానే ఉన్నాయంటే తృప్తిగా ఉంది, అప్పుడు సంతోషంగా ఉంది. ఇప్పుడు త్రాగుడు ఏం చేస్తుందంటే కట్లపాములే కాటేసి అవయవాలను ఏం చేస్తున్నది? తినేసి విషపూరితంగా చేసి ఏది పని చేయకుండా చేస్తుంది. ఇంకా అది ఏం చేస్తుందంట? వెర్రి మాటలు పలుకుదురు. ఏం చేస్తారంట? వెర్రి మాటలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు కదా త్రాగేటోడు.
సమయం సందర్భం ఉండదు, ఏం పని పాట ఏమి ఉండదు, అన్ని విపరీతంగా మాట్లాడతారు. తర్వాత నడి సముద్రంలో పండుగ, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. కొట్టినను వాడికి నొప్పి కలగదు, దెబ్బలు పడినను నాకేం తెలియదు, నాకేం కాలేదు కదా అంటాడు. ఎంత కొట్టండి, నాకేం కాలేదు కదా అంటాడు. పోలీసు వాళ్ళు కూడా అందుకే తాగినోడిని కొట్టరు. అరే వాడికి ఏం కాదురా కొడితే, వాడికి అర్థం కాదు, ఇప్పుడు కాదు తెల్లారు మాట్లాడు. తర్వాత నేను ఎప్పుడు నిద్ర మేలు కొందును, మరలా దాన్ని వెతుకుదును అని నేను అనుకొందును. ఇప్పుడు తాగుబోతాడు ఎందుకు లేస్తాడంట? మరలా దాన్ని తాగడానికి లేస్తాడు, పని చేయడానికి కాదు లేసేది. దేనికి లేస్తాడు? తాగడానికి లేస్తాడు. పొద్దున్నే బ్యాచ్లు కనిపిస్తాయి, 90 బ్యాచ్లు. బార్ షాప్ కాదు, బార్ షాప్ 10 గంటలకు తెరుస్తాయి. ఇవి ఉంటాయి కదా బెల్ట్ షాపులు, 7 గంటలకే వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళు లేచేది ఎందుకు? త్రాగుబోతనము ఒక వ్యక్తిని దరిద్రతలోనికి, పేదరికంలోనికి, అవమానంలోనికి, నిందలోనికి తీసుకొస్తుంది. డబ్బు లేకుండా. నేను త్రాగుడు మానేసిన తర్వాత నా జేబులో ఎప్పుడు డబ్బులు ఉండేవి, కనిపించాయి. త్రాగుడు కలిగినప్పుడు శాలరీ వచ్చిన 3 రోజులకే మళ్ళీ అడుక్కునేవాడిని పెట్రోల్కి డబ్బులు లేక. 3 డేస్కే 3 రోజులు శాలరీ రాగానే 3 రోజులు ఇంటికి డ్యూటీ లేదు, ఇల్లు లేదు. 3 రోజులు ఇక్కడ వైన్ షాప్ లోనే ఉండేది. బ్రష్ చేసుకుని వెళ్ళేటంటే ఆ బ్రష్ అట్లనే ఉండేది. మళ్ళీ క్లోజింగ్ మిడ్ నైట్ లో వాడు నన్ను బతిమలాడాలి, అన్నా బంద్ చేస్తున్నా వెళ్ళరాదని అంటే, ఇంకొక హాఫ్ క్వార్టర్ ఇచ్చి పోరా అంటుండే. మళ్ళీ పొద్దున్నే అది ఎప్పుడు తెరుస్తాడని 3 రోజులు ఆ డబ్బు అయిపోవాలి. అప్పుడు నాకు మనసు అంటే అమ్మయ్యా, ఇప్పుడు అప్పుడు డ్యూటీ కూడా అయ్యా డ్యూటీకి వెళ్ళాలి కదా, బట్ డబ్బులు లేవు. ఏంటిది? పెట్రోల్ అడుక్కో. అప్పుడు క్వార్టర్ 10 రూపాయలు. ఏంటిది? పెట్రోల్. పెట్రోల్ 10 రూపాయలు పెట్రోల్ పోసుకొని ఆఫీస్కి వెళ్ళాలి. తర్వాత చూసుకుందాం, వచ్చేది పోటు అయితే వచ్చే తర్వాత చూసుకోవచ్చు. ఇలాగా నా దగ్గర 1 రూపాయి కూడా మిగిలి ఉండే కదా. ఎప్పుడైతే త్రాగుడు మానేస్తున్నో నా పేదరికం పోయింది. కొంచెం చిట్టీలు వేసుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, కొంచెం ఏదో సమాజంలో పేరు కలిగి, మంచి పేరు కలిగి బ్రతికాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదాహరణకి బెల్షెజర్ మనకు తెలుసు కదా, 1000 మందితో ఏం చేశాడు? ఒక త్రాగుబోతు విందు తయారు చేశాడు. అక్కడ దేవుని చేరాత, సడన్ గా దేవుని హస్తం వచ్చి ఒక చేరాత రాసింది. ఏంటిది అది? మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్. ఏంటిది? నువ్వు దేవుని త్రాసులు త్రూయబడ్డావు, నువ్వు తేలిపోయావు కనుక నువ్వు ఈరోజు మరణిస్తావు, నీ రాజ్యం కూలిపోతుంది. త్రాగుడు ఏం చేస్తుంది? ఒక వ్యక్తిని సర్వనాశనం చేస్తుంది. ఇది తెలియక చాలా మంది ఎర్రగా దాంట్లో కనిపోయి, నేను కూడా చాలాసార్లు చాలా మంచిగా ఉంటుంది, గ్రేప్ జ్యూస్ లాగా ఉంటుంది అనుకోని ఫస్ట్ టైం తాగినప్పుడు అది నోట్లో పెట్టుకున్నాను, చేదుగా ఉండేసరికి కక్కేశాను. ఇంత చేదుగుంది, ఎవరు తాగుతారు, నాకు వద్దు రావయ్యన్న. అది చాలా రమ్యంగా కనిపిస్తుంది, లోకం కూడా మనకి రమ్యంగా కనిపిస్తుంది. కానీ ఒకసారి దాంట్లోకి ఎంటర్ అయిన తర్వాత బయటికి రావడం చాలా కష్టం. నేను త్రాగుడు మానేయడానికి చాలా ఇబ్బందులు పడ్డాను, కష్టపడ్డాను. దేవుని కృప వల్ల బయటపడ్డాను. కనుక త్రాగుడు ఒక వ్యక్తిని దరిద్రతలోనికి తీసుకొస్తుంది. కనుక జాగ్రత్త. ఈ రోజుల్లో త్రాగడం ఏమైపోయిందంటే ఫ్యాషన్ కదా, సిగరెట్ తాగడం ఫ్యాషన్. నేను కూడా సిగరెట్ ఎలా అలవాటు చేసుకుని తెలుసా? ఒక సినిమా చూసి నేర్చుకున్నాను. ఆ ప్రేమదేశం సినిమా చూస్తే వాళ్ళు ఒక సిగరెట్ ఒకడు, అప్పటి వరకు సిగరెట్లు ఎవడు సిగరెట్ వాడు తాగేవాడు, ఈ సినిమాలో ఒక సిగరెట్ 4 తాగుతున్నారు. అరే ఇదేం స్టైల్ నాకు అనిపించింది. సిగరెట్ తాగకపోతే ఇప్పుడు స్టైల్ కాదు, సిగరెట్ తాగితేనే స్టైల్. దీన్ని నేను నేర్చుకోవాలని థియేటర్ నుంచి బయటికి రాగానే ఫస్ట్ తీసుకొని పాన్ షాప్కి వెళ్ళి తాగడం నేర్చుకున్నాను. దగ్గు వచ్చిన మావాడు ఎంకరేజ్మెంట్, మళ్ళీ మా వాళ్ళు పర్లేదురా ఫస్ట్ టైం ఇలా ఉంటుంది, సెకండ్ టైంకి మళ్ళీ కొంచెం పర్లేదు, 3వ సారికి 4వ సారికి అలవాటు అయిపోద్ది. అట్లనే అలవాటు అయిపోయింది. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. దేవుని మహాకృపలో బయటకు వచ్చాను. కనుక ఈ త్రాగుడు ఏం చేస్తుందంటే మనిషిని దరిద్రతోనికి తీసుకువెళ్తుంది. ఈ ఏషావుని భ్రష్టుడిగా మార్చడానికి 2వ కారణము త్రాగుబోతనం. ఇటువంటి వారు మీలో ఉన్నారా చూసుకోండి. తిండిబోతులు, త్రాగుబోతులు, తిండి కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు, త్రాగుడు కోసం ఏమైనా చేసేవాళ్ళు ఉంటారు. 31st నైట్ చాలా మంది క్రిస్టియన్స్ స్త్రీలు ఎక్కడ కనిపిస్తారు? మందిరంలో కనిపిస్తారు. పురుషులు ఎక్కడ ఉంటారు? విందు పార్టీ, తాగుబోతుల విందు జరుగుతుంది బెల్షెజర్ లాగా. నేను అంటాను 31st నైట్ క్రిస్టియన్ బ్రదర్స్ ఎక్కడ తాగితే అక్కడికి దేవుని హస్తం వచ్చి రాసేయాలి పెద్ద పెద్ద అక్షరాలతో, మెనే మెనే టేకల్. అరే నీ పని అయిపోయిందిగా, నీ పని అయిపోయిందిగా. అటువంటి వారు మీలో ఉన్నారా? జాగ్రత్త చూసుకోండి అని అంటుంది దేవుని వాక్యం. ఇప్పుడు 3వదిగా అతను ఏం చేశాడు? తిని తాగి. ఈ పదం ఎక్కడ వాడతాం మనం చెప్పండి, చెప్పాలి. ఎక్కడ వాడతాం ఈ పదం? ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఇష్టపడి తల్లిదండ్రుల సమ్మతి లేకుండా దాన్ని ఏమంటారు కదా?
ఆ పదం ఇక్కడ వాడాడంటే చూడండి ఏశావు జీవితంలో ఏం జరిగిందో. తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పెళ్లి చేసుకుంటే దాన్ని ఏమంటాం? లేచిపోయారు అంటాం కదా. ఈ రోజున తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త ఉండాలి. పిల్లలు కూడా తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పెళ్లిళ్ళు చేసుకోకూడదు. అది దేవునికి అయిష్టం, దేవుడు మొత్తుతాడు. ఏశావు భ్రష్టుడైపోయి సర్వనాశనం అయిపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒక ప్రధానమైన కారణం. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి మనం చేసుకోకూడదు. ప్రేమించుకున్నారా? తల్లిదండ్రులు ఒప్పించి చేసుకోండి. మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోకండి. తల్లిదండ్రుల సమ్మతి లేకుండా వివాహం చేసుకోవడము పాపం, దేవుని వాక్యం. ఇప్పుడు ఏశావు ఏం చేస్తాడు తీయండి. ఇప్పుడు ఆదికాండం 26:34-35. బహుభార్యలను కలిగిన వాడు ఇష్టం లేకుండా ఏం చేశాడంట? తల్లిదండ్రులకు మనోవేదన కలగజేశాడు. ఈరోజు పిల్లలు అదే కదా, ఇష్టం వచ్చిన ప్రేమించేసి వివాహం చేసుకుని తల్లిదండ్రులకు ఏం మిగులుస్తున్నారు? మనోవేదన. కంటున్నారు, కష్టపడుతున్నారు, వారిని పెంచి పోషిస్తున్నారు, చదివిస్తున్నారు, చెమట రక్తముగా మార్చుకొని వారు తినక చదువులకు వేలు లక్షలు బట్టలకు ఖర్చు పెట్టి పిల్లల సంతోషం కొరకు వారి సంతోషాలను మానుకొని ఈరోజు తల్లిదండ్రులు ఎంత ప్రయాసపడుతుంటే పిల్లలు ఒక్క మాటలు తీసి పడేస్తున్నారు. నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి, నాకు ఇష్టమైనోడు ఆడు, నాకు ఇష్టమైన అమ్మాయి ఈవిడ అని చెప్పి తల్లిదండ్రుల 20 సంవత్సరాలు 25 సంవత్సరాల కష్టాన్ని ఏం చేస్తున్నారు? బూడిదలో కలిపేస్తున్నారు. ఎంత బాధ అండి! మనోవేదన కలిగజేస్తున్నారు. జాగ్రత్త యవనస్తులారా, పిల్లలారా, ఇది తగదు మనకి. ఇంకా 28వ అధ్యాయము 8-9. 28, 8-9. ఇప్పుడు ఏశావు ఇస్మాయిల్ వద్దకు వెళ్ళి తనకు పైన కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని, తండ్రికి ఇష్టం లేని వారిని ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడు. అబ్రహాం అదే కదా, కనాను వ్యక్తులను పిల్లల్ని చేసుకోవద్దనే కదా ఇస్సాకుకు తన వారిని ఇచ్చి వంటనిచ్చి ఎలియాజర్నిచ్చి పంపించి రిబ్కాను తెప్పించుకున్నాడు. వారి జనాంగంలో నుంచి కనాను వాళ్ళని చేసుకోకూడదు అని. కానీ ఈ ఏశావు ఇస్సాకుకు ఇష్టం లేని కనాను పిల్లలను ఇతను చేసుకున్నాడు. అతను భ్రష్టుడైపోవడానికి, జీవితం సర్వనాశనం అయిపోవడానికి తన ఇష్టం వచ్చిన వివాహం చేసుకున్నాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఈరోజు యువత ఆలోచన చేయండి. మీకు ఇష్టమైన పెళ్లిళ్ళు అవి మిమ్మల్ని సంతోష పెడతాయి కొద్ది రోజులే, కానీ బాధ నీ తల్లిదండ్రులకు మిగిలిస్తావు. తర్వాత వారు కూడా బాధపడిన సందర్భాలు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక అతను భ్రష్టుడైపోవడానికి ఇది ఒక కారణమే. లేచిపోయి వివాహం చేసుకున్నాడు, అనగా ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకున్నాడు. కనుక దీవించబడాలంటే తల్లిదండ్రులను సన్మానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సుఖజీవం కలుగుతారు వారికి అని. సో 3 కారణాలు. చివరిది చెప్పి నేను ముగిచేస్తాను. చివరిది తృణీకరించాడు. దేని తృణీకరించాడు? దేవుడిచ్చిన ఆధిక్యతను తృణీకరించాడు. దేవుణ్ణే తృణీకరించాడు. నేను చెప్తాను, దేవుడిచ్చింది తృణీకరించాడు కనుక దేవుణ్ణే తృణీకరించాడు. ఏశావు లాంటి వారు ఇప్పుడు ఎవరైనా మనలో ఉన్నారా? తిండి కోసం దేవుణ్ణి అమ్ముకొని, త్రాగుడు కోసం భ్రష్టులైపోయి తల్లిదండ్రులకు ఇష్టం లేని కార్యాలు చేస్తూ, తర్వాత దేవుడిచ్చింది కాదనుకొని తృణీకరించే స్వభావాలు ఏశావు వంటి వారు మనలో ఎవరిమైనా ఉన్నామా? దేవునికి కాకుండా లోకానికి ప్రాధాన్యతనిచ్చి, దేవుని సన్నిధికి కాకుండా లోక విషయాలకు ప్రాధాన్యతనిచ్చి మనము ఏశావు లాగా ఉంటే, దేవుని ప్రజలారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. తిరిగి దేవుని దగ్గరకు వద్దాం. ఏశావు అంట
రియలైజ్ అయ్యే టైంకి సమయం అయిపోయిందంట. అప్పుడు అవకాశం లేకపోయింది, అవకాశం పొందుకోలేదు, తృణీకరించబడ్డాడు. అప్పుడు వెళ్తున్నాడు, వెళ్ళి ఏడుస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తండ్రి యొద్దకు లేచి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళి పరలోకమందున్న తండ్రి ఎదురు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు, అలాగ మనం లేచి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏశావు వంటి స్వభావము, ఏశావు వంటి పనులు మనం చేసి ఉంటే, ఏశావు లాంటి వారు మనలో ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎస్తేరు లేచి రాజు సముఖమునకు వెళ్ళింది. నెహెమియా లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. యోబు ఉదయాన్నే వేకువనే లేచి దేవుని సన్నిధిలో తన బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. ఇలాగా మనం ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, లేచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేన్ని తృణీకరించావు? దేవుడిచ్చిన విలువైన దాన్ని తృణీకరించి నీకు ఇష్టమైన దాన్ని నువ్వు తెచ్చుకున్నావేమో. యాకోబు లేచి బేతేలుకు వెళ్ళాడు. చివరి మాట చదివించి ముగిచేస్తాను. రోమా 2:4. రోమా 2:4 ఈ మాట చదివి మనం ముగించుకుందాం. చాలు. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఆలోచన చేసుకోండి, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఏశావు వంటి స్వభావము, అటువంటి కార్యాలు మన జీవితంలో ఉన్నట్లయితే, చేస్తున్నట్లయితే, దేనికోసం దేన్ని అమ్ముకుంటున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. దేవునికి విలువనిస్తున్నావా? ఆత్మ సంబంధమైన వాటికి విలువనిస్తున్నావా? భూ సంబంధమైన లోక సంబంధమైన వాటికే నీ జీవితంలో విలువ ఎక్కువ ఉందా? నువ్వు అరణ్యవాసిగా ఉన్నావా? తిండి కోసమే నువ్వు ప్రాకులాడుతున్నావా? లోకాశల్లో నువ్వు ప్రాకులాడుతున్నావా? లేకపోతే ఎర్రని వాటికి ఆకర్షితుడు, లోకానికి లోక ఆకర్షణలకు ఆకర్షితురాలు అవుతున్నావా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నువ్వు తృణీకరిస్తున్నావు ఆయన సహనాన్ని, ఆయన ఇచ్చిన ఆధిక్యతను తృణీకరిస్తున్నావు, ఆయన ఇచ్చిన విలువైన రక్షణను, విలువైన కృపను నువ్వు తృణీకరించినట్లే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లేచి ఆయన యొద్దకి రా, ప్రార్థన చేయి, మోకరించు, పశ్చాత్తాపడు. ఇదిగో ఏశావు వలె పరిస్థితి కాకమునిపే తిరిగి ముందే దేవుని దగ్గరికి రా, వచ్చి ఆయన సందులో నువ్వు ప్రార్థన చేయి. ఇర్మియా 31:9. ఇర్మియా గ్రంథం 31:9 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంటుంది. వారు ఏడ్చుచూ వచ్చెదరు. ఆ ఆ ఆ ఆ చాలు. వారు ఏడ్చుచు నా యొద్దకు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఏడుస్తూ ఆయన దగ్గరికి రావాలి, కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన మనం నడిపిస్తాడు. తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్దకు మనల్ని దేవుడు నడిపిస్తాడు. దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఏశావు భ్రష్టుడవడానికి గల కారణం, అతను తిని తాగి లేచిపోయి తృణీకరించాడు. 4 కారణాలు. దేవుని ప్రజలారా, ఈరోజు ఏశావు వంటి వాడు మీలో ఎవరైనా ఉన్నారా? జాగ్రత్తగా చూసుకోనని వాక్యము మనల్ని